పోలీసులు పక్కనే నిలబడి కలిసి వస్తున్నారు, చక్కగా నడుచుకుంటే అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినా కూడా ఒక నామక ఆగండి ఆగండి అంటున్నారు తప్ప ఎవరిని కూడా కంట్రోల్ చేయలేదు. అట్లాంటి అదేది యాసిడ్ బాంబులు వేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇదా పోలీస్ వ్యవస్థ? అసలు పోలీస్ వ్యవస్థకే ఒక మచ్చ కదా ఇది. ఒక రక్షక వ్యవస్థ ఈ విధంగా భక్షక వ్యవస్థగా మారిపోతే ఎవరికి నష్టం అండి? రేపు ఈ పోలీసులందరూ కూడా ఉంటారా? రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఎక్కడున్నా కూడా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించరా? అదేవిధంగా అధికారులు అంతే, తర్వాత ఇక వీళ్ళ నాయకులు అంతే. ఇప్పుడు వీళ్ళు పోతారు, ఈ తండ్రి కొడుకులు రేపు ఓడిపోగానే ఎక్కడికో పక్క దేశానికే పారిపోతారు. ఎందుకంటే ప్రతి దేశంలో వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. వీళ్ళ పెట్టుబడులు లేనటువంటి దేశమే లేదు ఈరోజు ప్రపంచంలో. అమెరికా దగ్గర నుంచి, యూరోప్ కంట్రీస్ దగ్గర నుంచి, ఆఖరి దీవుల్లో కూడా మారిషస్ దగ్గర నుంచి మాల్దీవుల వరకు అన్ని చోట్ల కూడా వీళ్ళు సంపాదించిన సంపాదన ఎక్కువైపోయి లక్షల కోట్లు. ఇద్దరు తండ్రి కూడా స్పెషల్ ఫ్లైట్లో పోవటం, తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావటం. మొన్న కూడా పోయారు కదా. ఇక్కడ అధికారంలో రావటం, ప్రజల సొమ్ము దోపిడీ చేయటం. ఆ దోపిడీ చేసిన సొమ్ములోనేమో కొంత మరి వ్యవస్థలను మేనేజ్ చేయటం, ఈ పోలీసులకో లేకపోతే కోర్టులకి కొంతమందికో, ఈ విధంగా వ్యవస్థలను కూడా జేబులో పెట్టుకొని ఇన్నాళ్ళు కూడా వీళ్ళు రాజ్యాంగం ఇలాగే నడుపుకుంటూ వచ్చారు. అందుకే వీళ్ళ కోర్టులన్న భయం లేదు, న్యాయం అంటే అస్సలు లెక్కలేదు. వీళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తండ్రి కొడుకులకి సరైనటువంటి బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మా రమేష్ ఇంటి మీద ఇంత దాడి చేశారు. అదేవిధంగా మా అంబటి రాంబాబు గారి ఇంటి మీద అలాగే చేశారు. అక్కడ పాపం ఎంత ఆడపిల్లలండి, ఇంట్లో చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్నారు, ఆయనేమో ఆఫీస్లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంటికి నిప్పు పెట్టారే. ఇక్కడ అట్లాగే పెద్ద ఆయన ఇంట్లో పెద్ద ఆయన ఒక్కరే ఉన్నారు. మరి ఏమన్నా జరిగితే అందులో ఇళ్ళంతా ఉడ్డుతో ఉంది, ఏదన్నా అది అంటుకుంటే అసలు ఏమిటి, ఎంతో ప్రాణ నష్టం కదా. ఇంత దుర్మార్గం ఏంటండి? రక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా మీరే ఈ గుండాయిజం చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? కంచే చేను వేసినట్టుగా చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ ఎందుకండి? ఆ చేను కాపలా ఉంటుందని. అదేవిధంగా పరిపాలన ఉండేటువంటి వాళ్ళు, మరి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా రక్షించడానికి ఉండాలి. కానీ అలాంటి మీరే ప్రేరేపించి వాళ్ళని చంపండి, వీళ్ళని నరకండి, లేకపోతే వాళ్ళ ఇళ్ళు తగలబెట్టండి, వీళ్ళ ఆడవాళ్ళని భయపెట్టండి, వాళ్ళ ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయండి, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ఇంత దుర్మార్గ పరిపాలన చంద్రబాబు తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందా అండి? అతను ఒక్కడే చేయగలడు ఈ నీచమైన పనులు. ఎందుకంటే అతను రోడ్డు మీద పడేసిన వాడు, తర్వాత అక్కడి నుంచి రైతులను చంపినవాడు. ఇక చెప్పే పనే లేదు. ఇతనున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఎందుకండి తగలబెట్టిన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా ఒక్క మంచి పని ఇతను చేశాడనేది ఎక్కడైనా ఒక్కటి రుజువు చేయగలడా? రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటువంటి ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు 40 ప్రాజెక్టులు తీసుకొచ్చారు, గర్వంగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా నీటిపారుదల రంగం ముందుకెళ్ళిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి మంచి పనులు చేసిన తండ్రి కొడుకుల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ నీ తండ్రి కొడుకులు అనేసరికి అందరూ కూడా చీయను ఉమ్మేస్తూ ఉన్నారే. ఇంతకంటే సిగ్గుమాలిన జన్మ ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే జన్మ ఏదో పుట్టలోనే చెగలు పుట్టదా గిట్టదా చావదా అన్నట్టు దిక్కుమొక్కు లేనటువంటి జీవులు ఎన్నో పుట్టి చేస్తూ ఉన్నాయి. ఊరు పేరు మర్యాద లేనటువంటి, మానం లేనటువంటి, గౌరవం లేనటువంటి మీ బతుకులు కూడా ఒక బతుకులేనా? ఇట్లాంటి ఏదో పనులు చేసేటువంటి మీరు ఒక పాలకులుగా అర్హులుగా ఉండటానికి అసలు అవకాశం ఉందా? ఇట్లాంటివన్నీ సిగ్గు మర్చిపోయారు మీరు. ఎన్నన్నా తిట్టనేయండి, తుడిచేసుకొని పోతారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ మీ ఖాతాలో వేసుకుంటావు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ తగలబెట్టినా అండి? ఎవరో చేసిన పనులన్నీ నీ ఖాతాలో వేసుకోవడం ఏంటండి? చివరికి నిన్న కూడా అసెంబ్లీలో మా జగన్ గారు అంటారు కదా, మాట తప్పను మడమ తిప్పను అని. అంటే నేనేం చెప్పానో అదే చేస్తాననే జగన్ గారి మాటను దాన్ని కూడా కాపీ కొడుతున్నాడు. నేను ఎప్పుడైనా తమ్ముళ్ళు అబద్ధం చెప్పానా, మోసం చేశానా? నేను మరి మీకు మంచే చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, నేను ఎప్పుడు మాట తప్పలేదు. ఇంత దగుల్బాజీ బ్రతుకు, ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం, ఇంత నీచమైనటువంటి వ్యవస్థని ఎవరు చేయగలరంటే ఈ తండ్రి కొడుకులే చేయగలరు. మరీ హద్దు ఆపు లేకుండా కొడుకును బజార్ మీద వదిలేశాడు. వాంబోతులాగా అతను తిరుగుతూ ఉన్నాడు, ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేసుకుంటా. రేపు ఏమిటి మీ గవర్నమెంట్ పోయాక ఫస్ట్ వాడే కదా జైలు పోయేది, అప్పుడు ఏడుస్తావు ఇంట్లో కూర్చొని? కొడుకును అదుపులో పెట్టలేనటువంటి నువ్వు కూడా ఒక తండ్రివేనా?
అందరికీ నీతులు చెప్తావు లోకం అంతా కూడా. ఈరోజు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఓపెన్గా రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతమందినన్నా చంపండి, మీకు మంచి పదవులు ఇస్తాను, ఎంతమంది ఇళ్ళన్నా కూల్చండి, మీకు సరైనటువంటి అవకాశం ఇస్తాను అని ఎంకరేజ్ చేస్తూ ఓపెన్గా చేస్తున్నటువంటి నీ కొడుకును అదుపులో పెట్టలేక లాండ్ ఆర్డర్ అంతా కూడా నాశనం అయిపోయి రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ముందు నుంచి కూడా ఎంతమందిని చంపేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. మొన్న కూడా చాలా మంది చంపారే. ఊళ్ళు జనాల్ని వెళ్ళిపోతున్నారే, పారిపోతున్నారే. ఇదా పరిపాలన అంటే?